నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అద్భుతమైన అధ్యాయం. కానీ ఇప్పుడు 5 దశాబ్దాల తర్వాత మరో పోరు మొదలైంది. ఈసారి ఇది కేవలం కాలు మోపడం కోసం కాదు, చంద్రుణ్ణి శాశ్వతంగా తమ ఆధిపత్యంలోకి తీసుకోవడానికి. అవును, చంద్రుణ్ణి జయించడానికి ఒక సరికొత్త భయంకరమైన అంతరిక్ష యుద్ధం మొదలైంది. ఈసారి పోటీలో ఒకవైపు అమెరికా, మరోవైపు ఒక కొత్త శక్తి కూటమి, అదే రష్యా, చైనా. ఈ పోరు జెండాలు పాతడం కోసం కాదు, చంద్రుడిపై ఒక అణుశక్తి పీఠాన్ని ఎవరు ముందుగా శాసిస్తారనేదే అసలైన యుద్ధం. ఎవరైతే ముందు ఈ రియాక్టర్ ను నిర్మిస్తారో వారు చంద్రుడిని శాశ్వతంగా తమ ఆధీనంలోకి తీసుకొని దానిపై తమ అధికారాన్ని చాటుకుంటారు. ఈ రేసు వెనుక ఉన్న కారణం కేవలం సాంకేతికత మాత్రమే కాదు, చంద్రుడి క్రూరమైన వాతావరణం. చంద్రుడిపై ఒక రోజు భూమిపై 14 రోజులకు సమానం. అంటే 2 వారాలు వెలుతురు, 2 వారాలు ఘనీభవించే చలితో కూడిన చీకటి. ఆ భయంకరమైన రాత్రిలో ఉష్ణోగ్రత -170°C వరకు పడిపోతుంది. ఆ చీకటిలో సోలార్ ప్యానెళ్లు పనిచేయవు, బ్యాటరీల సామర్థ్యం పరిమితమే. అందుకే 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయగలిగే అణు రియాక్టర్ మాత్రమే అక్కడ మానవ జీవితాన్ని సాధ్యం చేస్తుంది. ఈ అణు కేంద్రం కేవలం విద్యుత్ని ఇవ్వడానికి కాదు, ఆధిపత్యాన్ని చాటడానికి కూడా. ఏ దేశమైతే ముందు ఈ అణు కేంద్రాన్ని స్థాపిస్తుందో ఆ దేశం చంద్రుడిపై ఉన్న తమ ప్రాంతాన్ని కీప్ అవుట్ జోన్ గా ప్రకటించవచ్చు. అంటే ఆ ప్రాంతం తమకు మాత్రమే సొంతం అని చెప్పి ఇతర దేశాలను అక్కడికి రాకుండా నిలువరించవచ్చు. ఇది అంతరిక్షంలో శాంతికి, సహకారానికి పెద్ద ముప్పు. ఈ ప్రమాదకరమైన ఆటలో 2 కూటములు తమ వ్యూహాలతో రంగంలోకి దిగాయి. అమెరికా ప్రణాళికతో నాసా ఈ పోటీలో గెలవడానికి వేగాన్ని ఆయుధంగా మార్చుకుంది. 2030 నాటికి 100 కిలోమీటర్ల అణు రియాక్టర్ ను చంద్రుడి పైకి చేర్చాలని లక్ష్యం పెట్టుకుంది. వారి స్టార్షిప్, లునారా ల్యాండర్ లాంటి అత్యాధునిక సాంకేతికత ఇంకా పరీక్షల దశలో ఉన్నప్పటికీ ముందుగా చంద్రుడిపై స్థావరం ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో అమెరికా ఉంది. రష్యా, చైనా కూటమి ప్రణాళిక ఏంటంటే అమెరికా తొందరపాటుకు భిన్నంగా ఈ కూటమి ఓపికగా, తెలివిగా వ్యూహం రచిస్తోంది. 2021లోనే ఇంటర్నేషనల్ లునార్ రీసెర్చ్ స్టేషన్ నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2033 నుంచి 2035 మధ్య తమ అణు రియాక్టర్ ను ఏర్పాటు చేయాలని వారి ప్రణాళిక. రష్యాకు దశాబ్దాల అనుభవం ఉంది, చైనాకు వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక బలం ఉంది. ఈ 2 అగ్రరాజ్యాలు కలిసి ఒక సరికొత్త అంతరిక్ష కూటమిగా అమెరికాకు సవాల్ విసురుతున్నాయి. 60వ దశకంలో సోవియట్ యూనియన్ ను అమెరికా ఓడించింది. కానీ ఈసారి ఇది సోవియట్ కాదు, రష్యా, చైనాల కూటమి. ఈసారి అమెరికా గెలవగలదా? ఈ అణుపోటీ చివరికి ఏ దేశానికి పట్టాభిషేకం చేయబోతోంది?